మజిలీ సినిమాలో పూర్ణ పాత్రలో చైతు, శ్రావణి పాత్రలో సమంత ఇద్దరు అదరగొట్టారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫలితం చైతు కెరీర్ కు ఎంత ప్రాధాన్యత అన్నది తెలిసిందే. అందుకే కరెక్ట్ టైంలో కరెక్ట్ హిట్ తో నాగ చైతన్య అదరగొట్టాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన మజిలీ సినిమాను సాహు గారిపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇక ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే లాభాల బాట పట్టింది. మజిలీ చిత్రం ఎమోషనల్ గా సాగే కుటుంబ కథా చిత్రం. నాగ చైతన్య, సమంత అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు శివ నిర్వాణ మరోసారి మ్యాజిక్ చేశాడు. సమంత, నాగ చైతన్య జోడికి ఉన్న క్రేజ్ తో మజిలీ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందని అంతా ఊహించారు. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడడంతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. మజిలీ చిత్రం వీకెండ్ ముగిసిన తర్వాత వీక్ డేస్ లో కూడా దూసుకుపోతుంది. కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 35.5 కోట్ల భారీ గ్రాస్ ను రాబట్టింది. ఇందులో షేర్ విలువ 21.5 కోట్లు. తొలి వీకెండ్ లో ఈ చిత్రం 17.7 కోట్ల షేర్ రాబట్టింది. సోమవారం కూడా దాదాపు 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడంతో మజిలీ వసూళ్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో అర్థమవుతుంది. ఇక మంగళవారం అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ చిత్రం 40 కోట్ల గ్రాస్ అధిగమించినట్లు తెలుస్తోంది. ఇక మజిలీ థియేట్రికల్ రైట్స్ 21.14 కోట్లకు అమ్ముడయ్యాయి. 4వ రోజు మజిలీ బ్రేక్ ఈవెన్ సాధిస్తూ 21.5 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో మజిలీ 100% రికవరీ సాధించినట్లు అయింది. ఇకపై వచ్చినవన్నీ లాభాలే. ఈ చిత్రం విడుదలై వారం కూడా గడవలేదు. అప్పుడే బ్రేక్ ఈవెన్ సాధించడంతో లాంగ్ రన్నర్ లో బయ్యర్లు భారీ లాభాలు ఆర్జించబోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక కేవలం 5వ రోజు ఈ చిత్రం 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు వసూలు సాధించినట్లు తెలుస్తోంది. ఇక అంతేకాకుండా మిగతా ఏ హీరోల సినిమాలు కూడా అందుబాటులో లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చే అంశం. ఇక ఈ దిశగా కలెక్షన్లు కొనసాగుతూ భారీ విజయాన్ని నమోదు చేయాలని మనము కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.